కళ్యాణ్ గారు భవిష్యత్తులో చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ కృష్ణారెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒక పాయింట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, నిన్న సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళిన సందర్భంలో జనాలందరికీ ఉద్బోధ చేశాడు. ఏమని? ప్రశ్నించాలి, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతే మీరు జీవించినట్టు కాదు, ఇలాంటివన్నీ చెప్పాడు కదా. ఆ ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ ఇవన్నీ చెప్పాడు, ఓకే. మరి ప్రశ్నించినటువంటి టీవీ రామారావుని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ప్రశ్నించేటువంటి జన సైనికుల్ని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఉంటే ఉండండి, పోతే పోండి అంటే పైకేమో నువ్వు ప్రశ్నించాలని చెప్తుంటివి. మన తప్పుల్ని లేక లోపాలని మన ఇబ్బందుల్ని అడిగి ప్రశ్నించొచ్చు, ఎలాగా కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకుండా ప్రశ్నించాలి, బాధ్యతగా వెళ్ళాలి అంటే మీకు అంటే ప్రశ్నించడం అంటే అర్థమైంది. వచ్చి చెవులు చెప్పడానికి ఏమో పవన్ కళ్యాణ్ వెండవు, పవన్ కళ్యాణ్ ఎవరు రానేయడం, ఎవరితో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్కి. లేదు పవన్ కళ్యాణ్ తర్వాత ఉన్నాడు నాగేంద్ర బాబు, అదే పరిస్థితి. ఆ పార్టీకి సంబంధించిన సిస్టమ్ అనేది బహుశా మీరు అలా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ కింద లెటర్ కింద రామ్ తాలూర్ అని ఒక పేరు ఉంటుంది. ఆయన ప్రతిరోజు 100 మందిని కార్యకర్తలను ప్రతి నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొని కలిసి వాళ్ళ ఇష్యూస్ తీసుకొని వాళ్ళ వీడియోలు కూడా రికార్డ్ చేసుకొని వాళ్ళ ఇష్యూస్ తీసుకెళ్ళి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ముందు పెడుతున్నారంట. ఇదే బ్రహ్మనాయుడు గారు సమస్య. జనసేనకు ఉన్న సమస్య ఏంటంటే, జనసేన అంటే పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా ఒక కోటరీ ఏర్పడింది. ఇప్పుడు హరిప్రసాద్ గాని ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఇలాంటి కోటరీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి వాస్తవమైనటువంటి విషయాలను కూడా తీసుకెళ్లటం లేదు. ఆ విధంగా కూడా కొంతమంది పనిచేసే అటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. పవన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాన్న చెప్తారో వారానికి ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తున్నారండి. ఎందుకు వస్తున్నారో తెలుసా? ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీ వారానికి ఒకసారి వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి నిరసన వస్తుంది. మీరు మా విషయాలు పట్టించుకోకపోతే ఎట్లా అధికారం ఉన్నప్పుడు. ఆ విధంగా మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ వాళ్ళతో మమేకం అవుతున్నాడు? వీళ్ళని నమ్ముకుంటే ఏ విధంగా సాధ్యమైంది? వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, పార్టీని డైవర్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ డైవర్ట్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి వాళ్ళ క్రియాశీలకమైనటువంటి నాయకుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఇది. సూక్తులు చెప్తే సరిపోదు అనేది నా పాయింట్. నీరుకొండలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు